హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథలో నాకు చాలా నీతి ఉందనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అనగనగా ఒక ఊళ్ళో రాజు రాము అని ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకే దగ్గర ఉన్నారు, అలాగే ఒకే స్కూల్లో కూడా చదువుకునేవారు వాళ్ళు. ఒకరోజు ఇద్దరును స్కూల్కి బయలుదేరారు. అప్పట్లో స్కూల్స్ చాలా దూరం ఉండేవి. ఎవరైనా పిల్లలందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ పుస్తకాలు చేత్తో పట్టుకొని, ఈ బ్యాగ్స్ అవి లేవు అప్పట్లో, వరుసగా దొంతరగా కొన్ని పుస్తకాలు ఇలా చేత్తో పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవారు. అలాగే చాలా దూరం ఉండేది. నడుచుకుని వెళ్ళేవారు, నడుచుకుని వచ్చేవారు పిల్లలు. అలాగే వీళ్ళిద్దరు స్కూల్కి బయలుదేరారు. దారిలో వెళ్ళినప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు కదండి. అలాగే వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఏదో విషయం మీద ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. కుదరక గొడవ పడ్డారు. అంటే వాదన, ఇద్దరి మధ్య వాదన మొదలైంది. దాంతో ఈ రాజుకి కోపం వచ్చి రాము చెంప మీద ఒక్కటి కొట్టాడు. అప్పుడు రాము ఏం మాట్లాడకుండా ఏం చేశాడంటే, అక్కడ ఇసుక మీద, ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంప మీద కొట్టాడు అని రాశాడు ఒక పుల్లతోటి. కాసేపు, అప్పట్లో పిల్లల కోపాలు ఎంతసేపు ఉంటాయండి, కాసేపు అయ్యాక మళ్ళీ ఇద్దరు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇది మర్చిపోయారు. పిల్లలు కదా, అన్నీ మర్చిపోతారు. మర్చిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక కాలువ కనిపించింది వాళ్ళకి. అప్పట్లో కాలువలు దాటి వెళ్ళేవారు స్కూల్స్కి. వీళ్ళిద్దరికి దాహం వేసింది. దాహం వేసి నీళ్లు తాగడానికి వంగి తాగాలి కదా. తాగుతూ ఉండగా గబాల్మని రాము కాలువలో పడిపోయాడు. అప్పుడు రాజు కాలువలో దూకి వాణ్ణి రక్షించి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు రాము ఏం చేశాడంటే, ఒక బండ దగ్గరికి వెళ్ళి బండ మీద, ఈరోజు నా స్నేహితుడు నన్ను ప్రమాదం నుంచి నా ప్రాణాలను కాపాడాడు, రక్షించి కాపాడాడని బండ మీద చెక్కాడు. ఈ రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇందాకేమో నేను కొట్టినప్పుడు ఇసుక మీద రాశాడు, ఇప్పుడు బండ మీద చెక్కాడు, ఎందుకు అని ఆశ్చర్యం వేసింది. అదే ప్రశ్న రామును అడిగాడు. ఇందాకేమో నేను కొట్టినప్పుడు నువ్వు ఇసుక మీద రాసావు, ఇప్పుడు బండ మీద ఎందుకు చెక్కావు అని. రాము చక్కని సమాధానం ఇచ్చాడు. ఏంటంటే, ఎవరైనా గొడవ పడినా, ఎవరైనా మన మీద కోపగించుకున్నా, ఆవేశంలో ఒక మాట అన్నా కొట్టినా, అది ఇసుక మీద రాస్తే ఎలా అయితే గాలి వీస్తే చెరిగిపోతుందో, అలాగా మన మనసులోంచి కూడా చెరిగిపోవాలి. ఎక్కువసేపు అది ఉంచుకోకూడదు. మన బండ మీద ఎందుకు రాసావు, ఎందుకు చెక్కావు అంటే, ఎవరైనా మన ప్రాణాలను కానీ కాపాడి మనకి సహాయం చేసినా, మన ప్రాణాలు కాపాడినా అది ఎప్పటికీ మర్చిపోకూడదు. బండ మీద చెక్కిన రాతలాగా చిరస్థాయిగా ఉండిపోవాలి మన మనసులో. అందుకే నేను నువ్వు చేసిన సహాయాన్ని బండ మీద చెక్కాను. రాజుకి ఎంతో రియలైజేషన్ అనిపించింది. ఇది నేర్చుకోవాల్సిన విషయం కదా అనిపించింది. మనం కూడా చూడండి, ఎవరైనా ఏమైనా మాట అంటే పదే పదే తలుచుకుని అది ఎప్పుడో జరిగిపోయింది ఆ గొడవ, అయినా మనం తలుచుకుని అదే మనసులో పెట్టుకుని ఉంటాం, వదిలేయం అక్కడికి. ఎంత గాలి వీస్తే
ఎలా అయితే ఇసుక ఎగిరిపోయి అది చెరిగిపోతుంది, అలాగానే మన మనసులోంచి కూడా ఏవైనా కోపతాపాలున్నా లేదంటే ఒక గొడవలు జరిగినా అవన్నీ మర్చిపోవాలి. ఎంత చక్కటి నీతి ఉందనిపించింది నాకు ఇందులో. క్షమించాలి, ప్రతి వారిని క్షమించి ఆ గొడవను అక్కడితో ఆపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఈ క్షణమే కదండి శాశ్వతం. ఫ్రెష్గా పిల్లలు ఎలా అయితే కలిసిపోయారో అలా కలిసిపోతే బాగుంటుంది కదా. అందుకే పిల్లల్లాగా ఉండాలి. ఓకేనా? బాయ్.